హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైరీ వ్లాగ్. ఈరోజైతే థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! మేమైతే విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాము. పొద్దున్నే లేచేసరికి నా వాయిస్ అంత గట్టిగా ఏం రావట్లేదు. అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇప్పుడైతే టైం 4:30 అవుతుంది. ఇప్పుడైతే నేనొక్కదాన్నే లేచాను. మా బావ అలాగే మా పిల్లలైతే నిద్రపోతున్నారు. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి బయట ఎండలైతే మామూలుగా లేవు. అందుకనే పొద్దున్నే బయలుదేరదాం అనుకోని నేనైతే లేచాను. ఇప్పుడైతే నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మా బావ పిల్లలకైతే లేపుతాను. వాళ్ళదేముందిలేండి, స్నానం చేసి ఒక షర్టు, ప్యాంట్ ఏసుకుంటే సరిపోయిద్ది. మన ఆడవాళ్ళకి ఇంట్లో బోల్డన్ని పనులుంటాయి. ఇంకా చేసే కొద్ది ఎక్కువైతే తప్పితే తగ్గవు. ఇంకా ఇలాంటి రోజులప్పుడు ఇంకా పెందలాడి కూడా లేయాల్సొచ్చింది. ఇప్పుడైతే మేము విజయవాడే వెళ్లి రావాలనుకుంటున్నాం కాబట్టి ఫుడ్ ఏమీ ప్రిపేర్ చేయట్లేదు. అదే తిరుపతి అలా వెళ్ళామనుకో ఇంకేదో ఒకటి ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ నేనేమనుకున్నానంటే ఈ మంత్ ఎండింగ్ లో నా బర్త్డే ఉంది. నా బర్త్డే అయిపోయిన తెల్లారే మా చిన్నోడు బర్త్డే. ఇంకా నా బర్త్డేకి విజయవాడ వెళ్లి నైట్ అక్కడ నిద్ర చేసేసి తెల్లారి మా చిన్నోడు బర్త్డే రోజు దర్శనం చేసుకుని వద్దాం అనుకున్నాను. అనుకోకుండా మా చిన్నత్తయ్య వాళ్ళైతే ఫోన్ చేసి విజయవాడ వెళ్దామని చెప్పారు. ఎప్పుడైతే ఏముందిలని మేమైతే ఓకే చెప్పేసాము. మళ్ళీ ఏం జరిగిందంటే మా చిన్నత్తయ్య వాళ్ళు ఫోన్ చేసి ఇంక వెళ్దామా అని చెప్పేసి కన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేసి అడిగారనమాట. ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి మా బండికి కూడా కొంచెం బిజీగా పనులున్నాయి. ఆపరేటర్ ఏమో ఒక నెలన్నర నుంచి అయితే రావట్లేదు, ఈ ఎండలకి చేయనని చెప్పేశారు. మా బావే డ్యూటీకి వెళ్తున్నారు. మా అత్తయ్య వాళ్ళు ఫోన్ చేసి అడిగినప్పుడు రేపైతే ఖాళీ లేదు నాకు, మీరు వెళ్ళి రండి అని చెప్పేశారు. అంటే మా బండి ఒకటే పని చేస్తుంటే పర్వాలేదు వెళ్దాం అనుకున్నాం, కానీ మా బండి అయితే లోడింగ్ కింద పెట్టారంట. ఇంకా మేము ఆగిపోయినా కానీ టాటర్లు అయితే ఆగిపోవు కదా మా కోసం. అందుకని మీరు వెళ్ళి రండి, మేము ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా వెళ్ళొస్తామని చెప్పాము. ఆ టైంలో నాకేమనిపించింది అంటే వెళ్ళాలనుకున్నప్పుడు మళ్ళీ ఆగిపోవటం వస్తే నాకు కొంచెం బాధగా అనిపించింది. ఏదైనా సరే మన మనసులో గట్టిగా అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నేను అనుకుంటాను. నేను బాధపడ్డ విషయం అమ్మవారికి తెలిసిందో లేదో ఏమో కానీ ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే గట్టిగా వర్షం పడింది. అది కూడా మామూలుగా కాదనమాట. అంటే మేము రేపు శుక్రవారం గుడికి వెళ్తామనంగా గురువారం రోజు అయితే వర్షం పడింది. మా బావ నైట్ 8ంటికి ఇంటికైతే వచ్చారు వర్షం పడుతుందని. ఇంటికి వచ్చిన తర్వాత రేపు పొద్దున ఊరికి వెళ్దాము కానివ్వని చెప్పారు. నాకైతే ఆ మాట వినగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అప్పుడప్పుడు బయలుదేరి సెంటర్ కి వెళ్లి పిల్లలకి మా బావకి అలాగే నాకు బట్టలు అయితే తీసుకొని వచ్చాను. ఏంటో ఆ రోజు వర్షం పడి కొట్లన్నీ మూసేశారు. ఇంకా ఒక్క షాప్ అయితే ఉంది. ఇంకా ఆ షాప్ లోనే మేము బట్టలు అయితే తీసుకొని వచ్చాము. అది కూడా నైట్ 11 అయిపోయింది. మా సెలక్షన్ అయిపోయేసరికి అంతవరకు వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అప్పుడు ఇంటికి వచ్చి టిఫిన్ చేసాము. నేనేమో బట్టలు సెలక్షన్ చేసుకునేటప్పుడు ఇంకా మా బావే టిఫిన్ కట్టించుకొని ఇంటికి వచ్చారు. అందరం టిఫిన్ చేసిన తర్వాత నేను డ్రెస్సులు స్టిచ్చింగ్ అవి ఉంటే చేసుకొని పడుకునేసరికి 11:30 అయితే అయిపోయింది. మళ్ళీ పొద్దున్నే 4:30కి అయితే లేచాను. ఇంకా లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత పూజ రూమ్ అయితే శుభ్రంగా సర్ది పెట్టాను. ఇంకా మా బావ పిల్లలకి లేపి మా బావ అయితే స్నానం చేసి పూజ చేశారు. ఇంక నేను ఆలోపు మా పిల్లలకైతే స్నానాలు చేయించి బట్టలు వేసాను. మా బావ పూజ చేసి రెడీ అయ్యి ఇంకా కారు తీసుకురావడానికి అయితే వెళ్లారు. ఈ లోపు నన్ను అయితే రెడీ అవ్వమని చెప్పారు. ఇంకా నేను కూడా శారీ కట్టుకొని పెద్దగా ఏమి రెడీ అవ్వాలనుకోవట్లేదు, సింపుల్ గా డ్రెస్ వేసుకొని రెడీ అవుతాను. ఇంకా మా పిల్లలతో శారీ క్యారీ చేయాలంటే నా వల్ల అయితే కాదు. ఇక్కడ మా పిల్లలేమో రాత్రి కొత్త బట్టలు తీసుకొచ్చాం కదా, ఇంకా అమ్మ అవి ఎప్పుడేస్తావు అని అడుగుతూనే ఉన్నారు. అవి ఇప్పుడు కాదులేమ్మ, గుడికాడికి వెళ్ళిన తర్వాత స్నానం చేసి వేసుకుందామని చెప్పాను. మా పిల్లలేమో గుడి దగ్గరికి వెళ్తున్నామా, అక్కడ బొమ్మలు అవన్నీ ఉంటాయా అని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటాయి అని చెప్తేనేమో ఇంకా వాళ్ళిద్దరే మనం అది కొనుక్కుందాం ఇది కొనుక్కుందాం అని ఇద్దరు ఒకటే మాట్లాడుకుంటున్నారు. చూడాలి అక్కడికి పోయిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అని. ఇంకా ఈ రోజు శుక్రవారం కాబట్టి గడపను పూజించి బొట్లు పెట్టి పక్కనే అష్టలక్ష్మి ఇతడి చెమ్మ అయితే పెట్టాను. ఇంకా నేను కూడా ఇలా సింపుల్ గా అయితే రెడీ అయ్యాను. ఇంకా మా బావ అయితే కార్ తీసుకొని వచ్చారంట. మా పిల్లలు అయితే వెళ్లి కార్ లో కూర్చున్నారు. ఇంకా మా బావ తొందరగా రమ్మని చెప్పేశారు. ఇంకా నేను కూడా ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను. ఈ పాప వచ్చేసి మా చిన్నత్తయ్య వాళ్ళ కూతురు. ఇప్పటి వరకు ఎప్పుడు వీడియోలో చూపించలేదు, ఇదే ఫస్ట్ టైం చూపిస్తున్నాను. కారులో వెళ్తూ మంత్రాలమ్మ తల్లి గుడి అయితే ఉంటే ఇంకా అక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మళ్ళీ బయలుదేరాము. కారు నడిపేది మా బావే, ఇది మా సొంత కారు కాదులేండి, రెంట్ కి తీసుకొని వచ్చాము. ఇంకా ఈ రోజు కారులో ఎవరెవరం వెళ్తున్నామంటే మా చిన్నత్తయ్య వాళ్ళు, మేము, అలాగే ఇంకొక చిన్నత్తయ్య అని ఉన్నారు. వాళ్ళు కూడా అందరం కలిసి వెళ్తున్నాము. పొద్దున్నే వచ్చేటప్పుడు మేమైతే టిఫిన్ చేయలేదు, మా చిన్నత్తయ్య వాళ్ళు అయితే చేశారంట. ఇంకా దారిలో నెగరకల్లా అడ్డ రోడ్డు దగ్గర అయితే ఆగి టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరాము. మేము ఇప్పుడు రూట్ ఎలా వెళ్తున్నామంటే ఫస్ట్ కారంపూడి నుంచి చేజర్ల నుంచి నగరకల్లా రోడ్డు, తర్వాత నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ అలా వెళ్తున్నాము. నాకైతే కారు పడదు, పైగా కడుపులో తిప్పి వాంతులు కూడా అవుతాయి. అందుకని దారిలో కొట్టు దగ్గర ఆగి కొన్ని సెంటర్ ఫ్రెష్ అయితే తీసుకున్నాము. నేను మా చిన్నోడైతే నములుతున్నాము. ఇంకా ఫైనల్ గా విజయవాడ అయితే వచ్చేసాము. జనం చూడండి ఎలా ఉన్నారో, పైగా ఈ రోజు శుక్రవారం కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉన్నారు. ఇంకా ఇప్పుడైతే గుడి దగ్గర కార్ ని పార్కింగ్ చేసి తర్వాత కృష్ణానది దగ్గరికి వెళ్లి స్నానం చేసి రెడీ అయ్యి తర్వాత దర్శనానికి అయితే బయలుదేరదాం అనుకుంటున్నాము.
అనుకుంటున్నాము. మేము ఈ విజయవాడ వచ్చేసరికి టైం అయితే 1:30 అలా అయింది. బయట ఎండలు అయితే మామూలుగా లేవు. ఇంకెట్నో ఏసీ కార్ తీసుకొని వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే పిల్లలు మేము అల్లాడిపోయే వాళ్ళం. మంత్రాలమ్మ తల్లి గుడి దగ్గర అయితే దిగి కొబ్బరికాయ కొట్టామని చెప్పాను కదా, ఇంకా అక్కడైతే మా బావ చెప్పులు మర్చిపోయి వచ్చారు. పోనీ ఇక్కడ ఎక్కడైనా కొనుక్కుందామంటే చెప్పుల షాపులు అసలు లేవు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మా బావ రాకుండా తర్వాత అక్కడ ఏమన్నా నేడుంటే అక్కడ చూసుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. పాపం కాళ్ళకి బొబ్బలు కూడా వచ్చాయంట. ఇంకా తర్వాత కృష్ణా నది దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా అందరము ఇక్కడే స్నానాలు చేసి రెడీ అయ్యి తర్వాత దర్శనానికి అయితే బయలుదేరతాము. మేము ఈ కృష్ణా నది దగ్గరికి వచ్చేసరికి టైం అయితే 2 అయింది. ఇంకా నేనైతే పక్కనే పసుపు కుంకుమ పూలు అమ్ముతుంటే అవైతే తీసుకొని వచ్చి కృష్ణా నదిలో వదిలి తర్వాత స్నానం అయితే చేశాను. ఫస్ట్ అయితే ఈ నీళ్ళని చూసి మా పిల్లలు దిగమని చెప్పారు. ఇంకా మేము నీళ్ళలోకి వెళ్లి వాళ్ళని పిలుస్తుంటే ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. ఫస్ట్ అయితే దీంట్లోకి దిగమని చెప్పారు కానీ ఒకసారి దిగిన తర్వాత అసలు నీళ్ళలో నుంచి బయటికే రావట్లేదు. అందరము రెడీ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. మేము దర్శనానికి బయలుదేరేసరికి టైం అయితే 3 అయింది. పొద్దున వచ్చేటప్పుడు దారిలో టిఫిన్ చేసి బయలుదేరాం కానీ ఇంతవరకు ఏమీ తినలేదు. ఇంకా ఒకేసారి దర్శనం అయిపోయిన తర్వాత అయితే తిందాం అనుకున్నాం. ఇక్కడ మా పిల్లలు చూడండి, ఇద్దరు సేమ్ టు సేమ్ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే కార్ పార్కింగ్ చేసిన దగ్గరికి అయితే వెళ్లి లగేజ్ అన్ని కార్ లో పెట్టి తర్వాత దర్శనానికి అయితే వెళ్తాము. దర్శనానికి అయితే వెళ్లేటప్పుడు మాకైతే సరిగ్గా తెలియదు. ఇంకా అందుకని అక్కడ ఒకళ్ళని అడిగాము. వాళ్ళు ఏం చెప్పారంటే మాకు ఇక్కడ లిఫ్ట్ అయితే ఉంది, లిఫ్ట్ కి 300 అయితే ఇవ్వాలంట. తర్వాత దర్శనం టికెట్ తీసుకొని నేరుగా దర్శనం అయితే చేసుకొని రావచ్చండి. లేదు అనుకుంటే మెట్ల మార్గం ద్వారా దర్శనం అయితే చేసుకోవచ్చు. మా చిన్నత్తయ్య అయితే ఇప్పుడు పిల్ల తల్లి కాబట్టి మెట్లెక్కి అయితే రాలేదు. ఇంకా అందుకని వాళ్ళు అయితే లిఫ్ట్ లో వచ్చారు. మేమైతే మెట్ల మార్గం ద్వారా అయితే వెళ్ళాము. ఇంకో అత్తయ్య వాళ్ళని చెప్పాను కదా, ఇంకా వాళ్ళు అయితే మెట్లకి పూజిస్తామని మొక్కున్నారంట. ఇంకా వాళ్ళు మెట్లు పూజిస్తుంటే మేమైతే నడుచుకుంటా వచ్చాము. నేనైతే మా పిల్లలు మెట్లు ఎక్కరేమో ఎత్తుకోవాల్సి వచ్చిద్దేమో అనుకున్నాను కానీ మాకన్నా ముందే మా పిల్లలు ఎక్కేశారు. తర్వాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పక్కనే అద్దాల మేడ ఇంకా శివాలయం ఉంటే అక్కడ కూడా దర్శించుకొని వచ్చాము. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయేసరికి టైం అయితే 5 దాటింది. ఇంకా కడుపులో ఎలకర పరిగెడుతున్నాయి. ఇంకా ప్రసాదంగా పులిహోర అయినా పిల్లలకు పెట్టి కొంచెం తిందాం అనుకున్నాము. ఏమంటే ఎంతసేపు అయినా ఉండగలుగుతాం కానీ పిల్లలు అలా ఉండలేరు కదా, వాళ్ళకి ఆకలేసిద్ది. పైగా మా పిల్లలు ఆకలని అస్సలు అడగలేదు. అక్కడ బొమ్మలు ఉంటే బొమ్మలు ఎప్పుడు కొనిపిస్తారని అడిగారు కానీ అన్నం ఆకలి అవుతుందని అసలు అడగలేదు. వాళ్ళు అడగలేకపోయినా కానీ మనం తినిపించాలి. ఫస్ట్ అయితే దర్శనం అయిపోయిన తర్వాత అన్నదానం దగ్గరికి వెళ్ళి తినాలనుకున్నాము కానీ అక్కడ 4ంటికే క్లోజ్ చేసేస్తారంట. మాకేమో దర్శనం అయిపోయేసరికి 5 అయింది. ఇంకా ప్రసాదంగా ఇచ్చే పులిహోర అయినా తిందాం అనుకుంటే అక్కడ పులిహోర కూడా అయిపోయిందంట. ఓన్లీ లడ్లే ఉన్నాయంట. ఫస్ట్ అయితే ఇంకేదో ఒకటి తిందాం అనుకుని బయలుదేరాము. ఈ హడావిడిలో పడి అక్కడ ఏదైనా కొనుక్కుందామని కూడా మర్చిపోయాను. అంటే అక్కడ పిల్లలకి ఏమైనా బొమ్మలు అలాగే నాకు గాజులు చేతి దారాలు అవి ఉంటాయి కదా, అవన్నీ కొనుక్కుందాం అనుకుంటే వీళ్ళు ఆకలి అనేసరికి ఇంకా అది కూడా మర్చిపోయాను. పోనీలే దర్శనమైనా చాలా బాగా జరిగిందని ఇంకా సర్దుకున్నాను. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం మా ఇద్దరు మామయ్యల జోక్స్ కి నవ్వి నవ్వి కడుపు అయితే నొప్పి వచ్చేసింది. ఏదైనా చిన్న మాట మాట్లాడినా దాన్ని అయితే కామెడీగా మార్చేస్తున్నారు. ఇంకా ఫుల్ గా ఆకలేస్తుందని హైవే పక్కన ఒక హోటల్ ఉంటే ఇంకా అక్కడైతే ఆపి భోంచేద్దాం అనుకున్నాము. ఊరికి వెళ్ళాం కాబట్టి నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజ్జే తిన్నాం. ఇక్కడైతే మా పిల్లలకి మీరేం తింటారా అని అడిగితే మా చిన్నోడైతే చిన్నగా వచ్చి నా చెవులో బిర్యానీ కావాలని అడుగుతున్నాడు. వాడు చెప్పింది మా పెద్దోడికి వినపడిందో లేదో తెలియదు కానీ ఇంకా మా పెద్దోడు కూడా నాకు కూడా బిర్యానీ కావాలని చెప్పేసి అడిగాడు. ఇక్కడైతే బిర్యానీ కూడా ఉంది కానీ ఇప్పుడైతే మనం తినకూడదు, ఇంటికి వెళ్ళాక నేను రేపు చేస్తానులే అని చెప్తే మా పిల్లలు అయితే సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మేము తినింది వచ్చేసి శ్రీ దుర్గా హోటల్ అంట. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంక ఈ అబ్బాయి వచ్చేసి మా మరిది, మా చిన్నత్తయ్య వాళ్ళ కొడుకు. తర్వాత ఇంటికైతే బయలుదేరాము. మేము ఇంటికి వచ్చేసరికి టైం అయితే 11 అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.